మీరు ఒంటరిగా అయిపోయానని ఫీల్ అవుతున్నారా? ఆర్ యూ ఫీలింగ్ అలోన్? మీరు చాలా ఒంటరిగా ఉంటున్నారు. నేను ఒక్కడనే అయిపోయాను, ఒక్కదాన్నే అయిపోయానని ఫీల్ అవుతున్నట్లయితే అలా అనుకోవడం మానేసేయండి. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రపంచంలో ఈ భూమి మీద జరుగుతుందంతా ప్రతి దానికి ఒక కారణం అనేది ఉంది. ఆ కారణం మన మంచికే, అదంతా మన మంచికే. ఎందుకని జరుగుతుందంటే ఒక చేంజ్ కోసం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒంటరిగా ఉన్నామనుకుంటున్నారు, అది మన మంచికి ఎలా అవుతుంది అని అంటే, ఇప్పుడు చూడండి, మిమ్మల్ని ఈ ప్రపంచం మీతో ఏదైనా చేయించాలనుకుంటే మీకు మీ చుట్టుపక్కల నుంచి వీళ్ళందరినీ మిమ్మల్ని దూరం చేస్తుంది అన్నమాట మీ నుండి. కొంతకాలం అవ్వచ్చు, కొంతమందికి ఎప్పటికీ అలా దూరంగానే ఉండేట్టు చేస్తుంది. ఇదంతా కూడా మన మంచికే జరుగుతోంది, మన మంచికే, నా మంచికే అని మీరు అనుకోండి. నా మంచికే జరుగుతోంది. దిస్ ఈజ్ ఆల్ ఫర్ మై బెస్ట్. ఎందుకంటే మనకి మాత్రమే కనబడుతోంది ఏమని, బాధాకరమైన విషయాలు, అంటే బాధగా అనిపిస్తుంది మనకు మాత్రమే. కానీ మన నజర్ మన కళ్ళకు అలా కనబడుతోంది. కానీ ఈ ప్రపంచంకి చేయాల్సింది చాలా ఉంది. మనం ఒక్కళ్ళమే కదా ఉండేది ఇక్కడ. ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. అందరికీ పక్షపాతం చెయ్యదు. ఈ యూనివర్స్ అనేది ఎవరి ఒక్కరి సొత్తు కాదు కదా. ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తుంది, ప్రతి ఒక్కరికి న్యాయం చెయ్యాలి. అది అలాంటప్పుడు ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఒక మనిషికి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఒంటరి అయిపోయాను నేను, నా నుంచి అందరూ దూరం అయిపోయారు అని బాధపడుతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఏమవుతుంది, ఎందుకు జరిగింది అనేది రియలైజేషన్ ఎవరికి తెలుస్తుందంటే కర్మ బిలీవర్కే తెలుస్తుంది. కర్మ గురించి అర్థమైన వాళ్ళకి ఇవన్నీ కూడా బాగా అర్థమవుతాయండి. భగవద్గీతలో ఎలాగో ఉన్నాయి ఇవన్నీను. కానీ మీరు ఎలాగైనా మీరు ఈ కర్మ గురించి తెలుసుకుంటే, మన ప్రారబ్ధ కర్మలు ఉంటాయి, మనకి సంచిత కర్మలు ఉంటాయి, ప్రస్తుతం చేసిన కర్మలు ఉంటాయి. ఇవన్నీ సంచిత కర్మలు అంటే బ్యాగేజ్ అన్నమాట. మనం చేసుకున్న కర్మల వల్ల మనకి ఇలా జరుగుతూ ఉంటాయి. ఒకరికి ఒకలా జరుగుతుంది. ఒకరికి ఒక మనిషికి మంచి జరిగింది అనుకుందాం, ఆ మంచికి ఇంకొక అతనికి చెడు జరిగింది అనుకున్నాం. ప్రపంచం దృష్టిలోనే కాకుండా ఈ న్యాయం, ప్రపంచం ఒక్కటే న్యాయం ఇవ్వట్లేదు. ఈ చెడు జరిగిన అతనికి న్యాయం జరుగుతోంది, మంచి చేసిన అతనికి కూడా న్యాయం జరుగుతోంది. ఈ ప్రపంచం యొక్క కళ్ళ ముందు ఎంత మ్యాజికల్గా ఉంటుందో తెలుసా. ఒక్కొక్కసారి నేను ఊహించుకుంటానండి, అసలు ప్రపంచాన్ని ఎంత తెలివిగా పనిచేస్తుంది, అసలు మనల్ని ఒక ఆట ఆడించేసుకుంటుంది. అది అందరికి అర్థం కాదు సబ్జెక్టు, అందుకే డీప్గా వెళ్ళడం లేదు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, బాధపడకండి, ఒంటరయ్యామని దానికి ఒక కారణం ఉంది. అదేం కారణం అంటే మనం చేసుకున్న కర్మలు. మనం ఇంకా ఏదైనా చేయాలని ఉంది ఈ ప్రపంచానికి. సో అది మీరు గుర్తుపట్టండి. ఏంటి, నా ఫ్యామిలీకి నేనేమైనా చేయాలా, నేను నా ఫ్యామిలీని బాగా చూసుకోవాలా, లేదంటే మీరు ఇద్దరు ప్రేమికులు విడిపోతారు, లేదంటే ఇలా కూడా అవ్వచ్చు, ఒక ఫ్యామిలీ నుంచి విడిపోవచ్చు, లేదంటే ఇంకేదన్నా కావచ్చు. చాలా చాలా విషయాలు ఉంటాయి కదా ఈ ప్రపంచంలో. అందరికీ ఒక్కొక్కటి ఒక్కొక్కలా జరుగుతుంది. అలాంటప్పుడు మనము ఏమనుకుంటాము, మనకి బాధ వేస్తుంది, మనకి చెడు జరిగిందని మనం ఫీల్ అవుతాం. కొందరైతేనండి అసలు చూస్తున్నాం కదా, చిన్న చిన్న పిల్లలు ఈ మధ్య ఎగ్జామ్ సరిగా రాయలేదని ఎన్నెన్ని నిర్ణయాలు తీసుకుంటారు. చిన్న పిల్లలు
10th 12th అసలు స్టడీస్ మీద వాళ్ళకి ఏదైనా ఉద్దేశం కానివ్వండి, ఏదైనా పరిస్థితులు కానివ్వండి, ఇన్ఫ్లుయెన్సెస్ ఏదైనా కానివ్వండి పిల్లల మీద ఉంది. ఇప్పుడు అలా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడం, లేదంటే ఇలాంటివన్నీ, అంటే మనకు ఒక బాధాకరమైన విషయం జరగడం, ఇలా అక్కడ మన నుంచి ఏదో ఒకటి తీసేసుకోవడం, అది వస్తువు అవనివ్వండి, అది మనకి గెలుపు ఓటమి అవనివ్వండి, గెలుపు కాదు ఓటమే కదా, ఓటమి అవుతుంది, లేదంటే ఒక వ్యక్తి మన నుంచి దూరం అవుతారు, ఒక ఓటం జరుగుతుంది మనకి, ఇలాంటి పరిస్థితులు వస్తాయి, దుఃఖకరమైన ఎన్నో పరిస్థితులు మనం ముందు తీసుకొచ్చి పెడతాడు ఆ దేవుడు. ఇట్లా మనం చూస్తూ ఉంటాం. ప్రతి దానికి ఒక కారణం అనేది ఉన్నది. దానికి 1 by 1 వీడియోస్ చేస్తాను, 1 by 1. కర్మ పార్ట్ 1, కర్మ పార్ట్ 2 ఇలా చేస్తాను. మీరు అందరూ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.